హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇదే అయితే ఫ్రైడే మార్నింగ్ లాగ్ అనమాట. యాక్చువల్లీ ఇది సాటర్డే మార్నింగ్ పెట్టాల్సిన లాగు, కాకపోతే ఆ రోజు పూజ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను వీడియో ఎడిటింగ్ చేయలేకపోయాను. అందుకనే ఇంకా ఆ రోజు పెట్టలేదు. నేను ఏంటంటే ఇంకా సాటర్డే పూజ చేసుకున్నాను కదా, ఆ వ్లాగ్ అయితే పెట్టేశాను. అందుకే ఈ రోజు ఫ్రైడే వ్లాగ్ అయితే పెడుతున్నాను అనమాట. ఇంకెక్కడ ఏంటంటే ఇంకా మార్నింగే లేచాను, కొంచెం లేట్గా లేచానండి, 5:30కిలా. ఇంకా అప్పటికే కొంచెం వెలుతురు అయితే వచ్చేసింది, చూసారా ఎంత వేరం తెల్లవారిపోతుందో. ఇంకా లేచిన తర్వాత ఇంకా వెంటనే ఇంకా బయట వాకిలంతా కూడా తుడిచేసి ఇంకా మాప్ అయితే పెట్టేశాను. ఇంకా మాప్ పెట్టేసిన తర్వాత ఇంకా నార్మల్గా ఎప్పటిలాగే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. కాకపోతే ఈరోజు ఏంటంటే గుమ్మం ఏంటి కూడా క్లీన్ చేయలేదు. అంటే గుమ్మం నార్మల్ గా క్లీన్ చేసేస్తాను, కాకపోతే పసుపు కుంకుమ ఏం పెట్టుకోలేదన్నమాట. అంటే ఎలాగో సాటర్డే మళ్ళీ కూడా పసుపు కుంకుమ అన్ని పెట్టుకోవాలి కదా, అంటే పూజ చేస్తాను కదా, మళ్ళీ గుమ్మం అంతా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి ఈరోజు నార్మల్ గా తడిగుడ్డతో తుడిచేసి ఇంకా మామూలుగా చాక్ పీస్తే అయితే ఇంకా గుమ్మం మీద ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా వాకిల్లో కూడా ముగ్గు అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా స్నానం చేసి అయితే వచ్చేసాను. అయితే ఈరోజు పూజ చేసుకుంటానని చెప్పి, శుక్రవారం కదండి, శుక్రవారం ఏంటంటే నేను ఉప్పు దీపం పెట్టుకుంటున్నాను కదా. ఆల్రెడీ 2 వీక్స్ అయిపోయింది, ఇది 3వ వారం అనమాట. మధ్యలో ఒక వారం ఏంటంటే ఇంకా నాకు డేట్ వచ్చేసిందని చెప్పేసి ఇంకా పెట్టుకోలేదు. ఈ వారం అయితే మళ్ళీ పెట్టుకుంటున్నాను. ఇంకా దానికోసమే ఇంకా వేరంగానే స్నానం చేస్తాను. నార్మల్గా మార్నింగ్ ఇంకా స్నానం చేసేస్తున్నానండి. ఈ మధ్యన వాటర్ ప్రాబ్లం ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంకా ఎర్లీగానే స్నానం చేసేస్తున్నాను. ఇంకా స్నానం చేసిన తర్వాత ఏంటంటే ఫస్ట్ పూజ చేసేసుకుందాం అనుకున్నాను. తర్వాత ఇంకా పూజ ఇంకా స్టార్ట్ చేశాను అనుకోండి, ఇంకా కాస్త లేట్ అయిపోతుంది అనమాట. అంటే లంచ్ బాక్సెస్కి లేట్ అయిపోతుంది, మా వారికి లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా. పిల్లలకి మాకైతే ఏంటంటే మధ్యాహ్నం చేసుకున్నా పర్లేదు, కాకపోతే మా వారికి మార్నింగ్ లంచ్ బాక్స్ ఇచ్చేయాలి కాబట్టి ఇంకాస్త లేట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే ఫస్ట్ వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే అన్నం పెట్టేస్తాను ఒక పక్కన, మరో పక్క ఏంటంటే ఈరోజు లంచ్లోకి గోంగూర మిల్ మేకర్ కర్రీ చేస్తున్నానండి. గోంగూర ఉంది కదా, ఏంటంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చాను. ఏంటంటే కొద్దిగా అంటే ఎక్కువ గోంగూర తెచ్చాను. కొద్దిగా ఏంటంటే పచ్చడి చేశాను కదా, ఇంకొద్ది గోంగూర ఏంటంటే ముందు రోజు పప్పు గోంగూర వండాను, ఇంకా అది వీడియో ఏం తీయలేదు. ఇప్పుడు ఏంటంటే మిగిలిన గోంగూరతో కొద్దిగా ఉంది, ఎక్కువ లేదు. అందుకనే దాంతో ఏంటంటే ఇంకా మిల్ మేకర్ కలిపేసి మిల్ మేకర్ గోంగూర చేసేద్దామని చెప్పేసి ఇంకా ఇలా అయితే నేను చేసుకుంటున్నాను. అయితే చాలా బాగుంటుందండి గోంగూర మిల్ మేకర్ కర్రీ అయితే. ఇంకా ఒక్క కూర మాత్రమే చేస్తున్నాను, ఇంకా కలుపుకోవడానికి ఇంకేం చేయట్లేదు అనమాట. అంటే ఇది కొంచెం ఎక్కువ అంటే గ్రేవీలా చేసేస్తున్నాను. ఇంకెక్కడైతే ఏంటంటే అన్నం పెట్టాను కదా ఒక పక్క, మరో పక్క ఏంటంటే ఇంకా గోంగూరని శుభ్రంగా కడిగేశాను. ఇంకా కడిగేసిన తర్వాత ఇంకా మిల్ మేకర్ని కూడా ఒక పక్క నానబెట్టుకున్నానండి. ఇంకా నానబెట్టేసి ఫస్ట్ గోంగూరని అయితే ఉడికించుకోవాలి. ఇంకా దీనికోసం ముందుగా కడాయిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసేసుకొని ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని, అలాగే వీటితో పాటు ఒక 2 మీడియం సైజ్ టమాటాలను కూడా కట్ చేసి ఇంకా వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని ఇందులో కొద్దిగా అంటే ఒక చెయ్యి కడిగినంత వాటర్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి ఈ టమాటా ఉన్ను గోంగూర పూర్తిగా మగ్గేంత వరకు బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇంకా ఇది పూర్తిగా మగ్గిపోయిన తర్వాత దీన్నైతే ఒక గిన్నెలో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంకా ఇది చల్లారే లోపు మళ్ళీ ఇదే కడాయిని కొంచెం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇందులో కొద్దిగా అంటే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా మిల్ మేకర్ని ఏంటంటే గట్టిగా పిండేసుకోవాలి. అంటే వాటర్ అంతా పిండేసి ఇంకా ఈ ఆయిల్లో వేసేసి ఇంకా ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలన్నమాట. మీకు ఇష్టం ఉంటే వేయించుకోండి, లేకపోతే లేదు. నేనైతే ఇక్కడ కొద్దిగా వేయించుకున్నాను. ఇంక ఇవన్నీ వేగిన తర్వాత ఇంకా వీటినైతే ఒక గిన్నెలోకి తీసుకొని ఇంకా ఇదే కడాయిలో మరి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. అంటే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను, ఇది కూర కోసం కదా అని చెప్పి. ఇంకా ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా సోంపు అయితే వేసుకున్నాను. కూరల్లో ఏంటంటే సోంపు వేస్తే కొంచెం బాగుంటుందండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. అందుకే కొంచెం సోంపు అయితే వేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 2 పెద్ద ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇంకా ఈ ఉల్లిపాయలన్నీ కూడా కొద్దిగా వేగిపోవాలన్నమాట. ఇంకా ఈ ఉల్లిపాయలు వేగేలోపు మరో పక్క ఏంటంటే గోంగూర కూడా పూర్తిగా చల్లారిపోయింది. దాన్ని అయితే ఒక మిక్సీ జార్లో వేసేసి ఇంకా వాటర్ ఏమి వేసుకోకుండా దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా దాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా దాన్ని పక్కన పెట్టేసి
ఇందులో మనకి ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. ఇంకా అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయిన తర్వాత మనం ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా ఈ గోంగూర పేస్ట్ మొత్తం కూడా వేసేసి 2 నిమిషాలు మూత పెట్టి దీన్ని ఏంటంటే లో ఫ్లేమ్ లో కొద్దిగా ఆయిల్లో బాగా వేగాలన్నమాట. అంటే గోంగూర కొంచెం పచ్చిది కదా, ఇంకా అందుకని 2 నిమిషాలు ఆయిల్లో వేయించుకోవాలి. అయితే ఈ గోంగూర పూర్తిగా అంటే ఆయిల్లో వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసి మొత్తం బాగా కలిపేసుకోవాలి. అయితే నేను ఇక్కడ కారం కొంచెం తక్కువే వేసుకున్నానండి. ఎందుకంటే మనం గోంగూరలో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, ఇంకా ఆ ఘాటు కూడా తెలుస్తుంది కదా అని చెప్పి కొంచెం కారం తగ్గించి వేసుకున్నాను. ఇంకా ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా వేయించుకున్నాం కదా ఈ మిల్ మేకర్ మొత్తం వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో తగినంత వాటర్, అంటే మనకి ఎంత గ్రేవీ కావాలో అంత తగినంత వాటర్ వేసేసి ఇంకా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇంకా మూత పెట్టేసి దీన్నైతే మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. మిల్ మేకర్ మరి ఎక్కువసేపు ఉడకదండి, కొంచెం త్వరగానే ఉడికిపోతుంది అనమాట. దీన్ని ఇంకైతే మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేశాను. ఇంకా మరో పక్క ఏంటంటే ఇంకా రైస్ కూడా అయిపోయింది కదండి, ఇంకా టిఫిన్ ఏంటి సపరేట్ గా చేయట్లేదు అనమాట. పూజ చేసుకుంటాను కదా, ఇంకా అంటే అమ్మవారికి ప్రసాదంగా ఈరోజు పులిహోర పెడుతున్నాను. ఇంకా దానికోసమే అన్నం కూడా పక్కకి తీసేసాను. అంటే ఈరోజు పులిహోర చేస్తున్నాను కదా, టిఫిన్ గా అయితే అందరికి ఈరోజు పులిహోరనే పెట్టేస్తున్నాను. ఇంకా దానికోసమే ఇక్కడ తాలింపు అయితే పెట్టుకుంటున్నాను పులిహోర కోసం అనమాట. అయితే ఈరోజు నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి. అయితే దానికోసం ముందు ఏంటంటే అంటే ఈ నిమ్మకాయ పులిహోర నేను ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పల్లీలు, అలాగే పచ్చి శనగపప్పు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి అలాగే దంచుకున్న కొంచెం అల్లం, కొద్దిగా ఇంగువ వేసి మొత్తం వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఏంటంటే రైస్లో అయితే వేసుకోవాలన్నమాట. అయితే ఈ రైస్లో మనం ముందుగానే నిమ్మకాయలు అయితే పిండుకొని పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ ఇంత రైస్కి ఒక 2 నిమ్మకాయలను అయితే పిండుకున్నాను. ఇంకా నిమ్మకాయలు పిండేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, పచ్చిశనగపప్పు, ఈ పోపు మొత్తం కూడా అందులో వేసేసి ఇంకా మొత్తం కలిపేసుకుంటే మనకి నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ప్రసాదంగా అయితే ఇంకా నిమ్మకాయ పులిహోర పెట్టేస్తున్నాను. చాలా సింపుల్ అండి, మనకి ఇంకా టైం లేదు అనేటప్పుడు ఇలా చేసేసుకుంటే మనకి వేరం అయిపోతుంది అనమాట. అయితే నేను ఎప్పుడు కూడాను నిమ్మకాయ పులిహోర చేసేటప్పుడు పోపుల్లోనే పసుపును, ఉప్పు వేసేస్తాను. తర్వాత రైస్లో మొత్తం కలిపేస్తాను అనమాట. అంటే రైస్ ఉడికించేటప్పుడు పసుపు, ఉప్పు ఎప్పుడు వేసుకోను, ఇలానే వేసేస్తాను. ఇంకా వేసేసి ఇంకా రైస్ మొత్తం ఒకసారి కలిపేసుకున్నాను. అయితే ఇంకా ఇలా కలిపేసిన తర్వాత ఫస్ట్ అయితే దేవుడి కోసం ఫస్ట్ తీసేసానండి. ఎందుకంటే ఇంకా పులిహోర చూసారనుకోండి మా పిల్లలు ఏంటంటే ఇంకా వెంటనే చేయి పెట్టేస్తారనమాట. అందుకనే ఫస్ట్ దేవుడి కోసం తీసేసి తర్వాత మా వారికి అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా అతనైతే తింటున్నారు. అయితే ఇంకా మరో పక్క ఏంటంటే ఈ కూర కూడా కాస్త దగ్గర పడింది అనమాట. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇంకా ఇందులో అయితే చివరిగా 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసేసి ఇంకా మొత్తం కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి గోంగూర మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. అయితే నేను ఇందులో కొత్తిమీర ఏమి వేసుకోవట్లేదు. ఈ కూరలో ఏంటంటే కొత్తిమీర వేయకపోతేనే బాగుంటుందండి. కొత్తిమీర వేసామనుకోండి మనకి వేరే ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. అందుకే ఇంక ఇందులో కొత్తిమీర వేయకుండా గరం మసాలా వేసి ఇంకా కలిపేసి ఇంకా దించేసాను. కూర అయితే చాలా బాగుంటుందండి, మనకి మటన్ తిన్నట్టే అనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. అంటే మటన్ గోంగూర ఉంటుంది కదా, ఇంకా అది తిన్నట్టే అనిపిస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంతో కలుపుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇంక ఇక్కడైతే కూర అయిపోయిన తర్వాత ఇంకా మా వారికి అయితే క్యారేజ్ కట్టేసి ఇంకా పక్కన పెట్టేశాను. ఎందుకంటే ఇంకా పూజ చేసేటప్పుడు ఏంటంటే మధ్యలో క్యారేజ్ కట్టమంటే నాకు ఇంకా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి క్యారేజ్ కూడా రెడీ చేసి ఇంకా పక్కన పెట్టేశాను. ఇంకా అతను వెళ్ళేటప్పుడు తీసుకువెళ్తారులే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే క్యారేజ్ కట్టేసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే నేను పూజ అయితే ఇంకా స్టార్ట్ చేసుకున్నానండి. అంటే పూజ కోసం ఫస్ట్ ఏంటంటే ఆ పూజ సామాగ్రి ఉన్నాయి కదా, ఇంకా వాటన్నిటికీ కూడా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అయితే పూజ సామాగ్రి ఇవన్నీ కూడాను ఇంకా ముందు రోజే ఇంకా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా అప్పుడు క్లీన్ చేసుకున్నాను కదా, ఇంకా ఇప్పుడైతే ఏంటంటే ఇంకా పసుపు, కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా అలాగే ఉప్పు దీపం ఇంకా పెడుతున్నాను కదా, ఇంకా దానికోసం ఏంటంటే ఇంకా పీట కూడాను శుభ్రంగా కడిగేసాను ముందు రోజే. ఇప్పుడు ఏంటంటే దానికి పసుపు రాసేసి ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట.
అయితే నాకు ఇది 3వ వారం అనమాట ఉప్పు దీపం పెట్టుకుంటున్నాను. ఇంకా ముందు 2 వారాలు కరెక్ట్ గానే పెట్టుకున్నాను. ఇంకా మధ్యలో ఏంటంటే డేట్ వచ్చేయడం వల్ల ఇంకా మధ్యలో ఆపేసాను. ఇదైతే 3వ వారము. ఇంకా ఇలానే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే అవుతుందో లేదో ఒక్కొక్కసారి తెలీదండి. ఎందుకంటే మాకు వాటర్ ప్రాబ్లమ్ ఉంటుంది కదా! ఈ మధ్యన ఏంటంటే అది కాస్త మరీ ఎక్కువైపోయిందనమాట. ఒక్కొక్కసారి మార్నింగ్ పూట వాటర్ ఉండట్లేదు. ఇంకా అలానే వాటర్ లేకపోవడం వల్ల ఏంటంటే ఇంక స్నానం కూడా అవ్వట్లేదండి. చాలా ఇబ్బందయిపోతుంది. అయితే ఈ మధ్యన మీటింగ్ అయింది. అంటే ఏంటంటే ఇంకా వాటర్ కోసం అని చెప్పేసి మీటింగ్ అయింది. ట్యాంకులు తెచ్చుకుంటున్నాము. అయితే ఈ ట్యాంకులకేంటంటే కొంచెం ఎక్కువ మనీ అయిపోతుందనమాట. అయితే దానికోసం ఏంటంటే ఓనరు ఒక రూల్ అయితే పెట్టారనమాట. అంటే వాళ్ళు సగం మనీ పెట్టుకోవాలి. ఇంకా అపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళు సగం మనీ పెట్టుకోవాలని రూల్ అయితే పెట్టారనమాట. ఇంక తప్పదు కదా! ఇంక ఈ 2 నెలలు కొంచెం ఇబ్బందవుతుందని చెప్పేసి ఇంకా అందరూ కూడా ఓకే అన్నారు. ఇంకా ఇక మీదటైనా చూడాలి. ఇంకా వాటర్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందా? రాదా? అని చెప్పి. అందుకే ఈ మధ్యన దీపం కూడా సరిగ్గా పెట్టుకోవట్లేదండి. ఇంకా ఇలానే ఉంటే మరి ఇంకొద్దిగా ఇబ్బందవుతుందనమాట. ప్రెజెంట్‌కైతే కొద్దిగా పర్వాలేదు. ఈ ఒక్క 2 నెలలు ఓపిక పడితే ఇంక తర్వాతకైతే ఇంక వాటర్ అయితే ఇబ్బందనిపించదనమాట. ఇక్కడైతే ఏంటంటే ఇంకా మొత్తం కూడా అన్ని రెడీ చేసుకున్నాను. దీపాలు, ప్రమిదలకి అన్నిటికి పసుపు, కుంకుమ పెట్టేసి ఇంకా రెడీ చేసుకున్నాను. తర్వాత ఏంటంటే ఇంకా ఈ విధంగా ఉప్పు దీపం అయితే పెట్టేశాను. ఇంకా అలాగే పులిహోర ప్రసాదం కూడా అమ్మవారికైతే నైవేద్యంగా పెట్టుకున్నానన్నమాట. ఇంకా సక్సెస్‌ఫుల్‌గా అయితే 3వ వారం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీపాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకైతే టిఫిన్ ఇచ్చేసాను. ఇంకా మా వారు కూడా వెళ్ళిపోయారు క్యారేజ్ పట్టుకొని. ఇంకా పిల్లలైతే తినేసారు. ఇంకా నాకైతే ఆకలేసిందని వెళ్లి చూసేటప్పటికి పులిహోర లేదండి. పిల్లలకి ఇష్టమని చెప్పి ఇంకా వాళ్ళు తినేసారు. అయితే నాకు ఇంకా ఏంటంటే ఇంకా పులిహోర ఏం లేదు కదా అని చెప్పి ఇంకా పళ్ళైతే కట్ చేసుకుంటున్నాను. ఇంట్లో అయితే పప్పాయ ఉంది కదండీ! ఇంకా దాన్నైతే కట్ చేసుకొని అయితే తినేస్తున్నాననమాట. ఈ రోజుటికి టిఫిన్ అయితే ఇదేని. ఇంకా వీటితోటే అడ్జస్ట్ అయిపోవాలి. మధ్యాహ్నంకైతే కొంచెం వేరంగానే తినేస్తాను. ఇంకా ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే. ఇంకా ఈ వీడియోస్ ఏం తర్వాత తీయలేదు. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. రెసిపీస్ కూడా నచ్చాయి అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. రెసిపీస్ ఎలా అనిపించాయని కింద కామెంట్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మీకు ఒకవేళ నా వ్లాగ్స్ నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోస్కి లైక్ చేయండి. అలాగే వీడియోస్ ఎలా అనిపించనేది కింద కామెంట్ చేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.